జూన్ 3, 4, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఐపీఎల్ 18 టైటిల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తొలిసారి కప్పును సొంతం చేసుకున్న ఆర్సీబీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఈ జట్టుకు ఇదే తొలి ఐపీఎల్ టైటిల్. 2025 జూన్ 3న అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. మొదట బెంగళూరు 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఛేదనలో పంజాబ్ 7 వికెట్లకు 184 పరుగులే చేసింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 3x4 టాప్ స్కోరర్. హర్షదీప్ జెమ్సన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. విజేత జట్టుకు 20 కోట్లు, రన్నరప్కు 12.5 కోట్లు, క్వాలిఫైర్స్కు 7 కోట్ల చొప్పున, ఎలిమినేటర్కు 6.5 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. ఐపీఎల్ టైటిల్ గెలిచిన 8వ జట్టు బెంగళూరు. గతంలో రాజస్థాన్, డెక్కన్ చార్జర్స్, చెన్నై, కోల్కతా, ముంబై, హైదరాబాద్, గుజరాత్ టైటిల్ గెలిచాయి. ముఖ్యాంశాలు: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యా. ఎక్కువ సిక్స్లు పూరన్ 40 లక్నో. బెస్ట్ క్యాచ్ కమిందు మెండిస్ సన్ రైజర్స్. అత్యధిక పరుగులు టాప్ 5లో సాయి సుదర్శన్ గుజరాత్ 759 పరుగులు, సూర్యకుమార్ ముంబై 717, విరాట్ కోహ్లీ బెంగళూరు 657, శుభ్మన్ గిల్ గుజరాత్ 650, మిచెల్ మార్ష్ లక్నో 627. అత్యధిక వికెట్లు ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ 25 వికెట్లు, నూర్ అహ్మద్ చెన్నై 24, హేజల్వుడ్ బెంగళూరు 22, బౌల్ట్ ముంబై 22, అర్షదీప్ పంజాబ్ 21. జర్మనీలో బయటపడ్డ రెండవ ప్రపంచ యుద్ధం నాటి బాంబులు. జర్మనీలోని కోలోన్ నగరంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలోని 3 బాంబులను కనుగొన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబులు ఉన్న ప్రాంతానికి సమీపంలోని 20,000 మందికి పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీపై వేసిన బాంబుల్లో పేలని 3 బాంబులను గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటిని అమెరికా తయారు చేసినట్లుగా భావిస్తున్నారు. వీటిలో 2 బాంబులు బరువు చెరో 1000 కిలోలు ఉండగా మరొకటి 500 కిలోలు ఉన్నట్లు గుర్తించామన్నారు. బాంబులను నిర్వీర్యం చేయడానికి ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతానికి 1000 మీటర్ల వరకు డేంజర్ జోన్గా ప్రకటించామన్నారు. ప్రమాదవశాత్తు ఈ బాంబులు పేలితే కిలోమీటర్ల మేర తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు. లద్దాఖ్కు రాజ్యాంగపరమైన రక్షణ, రిజర్వేషన్లు, స్థానికత నిబంధనలు ఖరారు చేసిన కేంద్రం. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో నివసిస్తున్న ప్రజల భాష, భూమి, సంస్కృతులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 జూన్ 3న స్థానికత అర్హతను, రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించింది. 85% ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించింది. 15 ఏళ్లకు మించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారు కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదువుకొని 10 లేదా 12వ తరగతి పరీక్షలకు హాజరైన వారిని స్థానికులుగా గుర్తించాలని నిర్ణయించింది. అంతేకాకుండా లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో 33% సీట్లు మహిళలకి కేటాయించనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కొనసాగుతాయి. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని 2019లో రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రాన్ని విభజించి జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. లద్దాఖ్ ప్రజల స్థానికత నిర్ధారణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ 2023 జనవరిలో ఏర్పాటైంది. ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. భారత్కు తొలిసారి ఐఐఏఎస్ అధ్యక్ష పదవి. బెల్జియంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవిని తొలిసారి భారత్ గెలుచుకుంది. శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించే ఐఐఏఎస్లో 31 దేశాలకు సభ్యత్వం ఉంది.
1998 నుంచి ఇందులో భారత్కు సభ్యత్వం ఉంది. అధ్యక్ష పదవి 2025-28కి భారత్, ఆస్ట్రియా పోటీ పడ్డాయి. బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో 141 ఓట్లు పోలయ్యాయి. భారత్కు 87 ఓట్లు, ఆస్ట్రియాకు 54 ఓట్లు లభించాయి. భారత్ తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కార్యదర్శి వి. శ్రీనివాస్ను అధ్యక్ష పదవికి ప్రధానమంత్రి మోదీ సిఫార్సు చేశారు. IIASలో భారత్తో పాటు జపాన్, చైనా, జర్మనీ, ఇటలీ, కొరియా, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్, మెక్సికో, స్పెయిన్, ఖతార్, మొరాక్కో, ఇండోనేషియా తదితర కీలక దేశాలు సభ్యులుగా ఉన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్, మితవాద అభ్యర్థి కిమ్ మోన్ సుక్కు 41.98% ఓట్లు. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే మ్యూంగ్ విజయం సాధించారు. 2025 జూన్ 3న 95% ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జే మ్యూంగ్కు 48.86%, మితవాద అభ్యర్థి కిమ్ మిన్సుకు 41.98% ఓట్లు లభించాయి. దేశాధ్యక్షుడిగా ఉన్న యూన్ సుక్ యోల్ స్వల్పకాలం పాటు సైనిక పాలన విధించిన కారణంగా అభిశంసనకు గురై పదవి కోల్పోవడంతో ఈ ఎన్నికలు జరిగాయి. 14,295 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగ్గా 1.9 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం 3 జూన్. సైక్లింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా నిర్వహిస్తారు. రవాణాకు ఉపయోగించే ముఖ్యమైన వాటిలో సైకిల్ ఒకటి. పూర్వం నుంచే మనం దీన్ని వినియోగిస్తున్నాం. ఇది అన్ని రకాల ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవడమే కాక మంచి వ్యాయామ సాధనం కూడా. శారీరక శ్రమను అందించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కండరాలను బలంగా చేయడంతో పాటు మొత్తం శరీర సౌష్ఠవానికి తోడ్పడుతుంది. అయితే మారుతున్న పరిస్థితులు, జీవన విధానాల కారణంగా ప్రజలు సైకిళ్ల వాడకాన్ని తగ్గించి వాటి స్థానంలో మోటార్ వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. వాయు, ధ్వని కాలుష్యాలు అధికమయ్యాయి. ఈ పరిస్థితులన్నింటిపై ప్రజలను చైతన్యపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం. పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ప్రజల్లో శారీరక శ్రమ అవసరాన్ని గుర్తించేలా సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి భావించింది. అందుకు అనుగుణంగా 2018 ఏప్రిల్ 12న జరిగే UNO 72వ సర్వసభ్య సమావేశంలో ఏటా జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. దీనికి 193 సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. హురున్ ఇండియా మహిళా నాయకుల జాబితా. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న 97 మంది శక్తివంత మహిళలతో 2025 కాండెరే హురున్ ఇండియా మహిళా నాయకుల జాబితాను హురున్ విడుదల చేసింది. ఆర్థిక, సాంకేతికత, దాతృత్వం, కళలు, అంకుర సంస్థలకు సంబంధించిన వారితో ఈ తొలి జాబితా విడుదలైంది. ఆయా మహిళలు నేతృత్వం వహిస్తున్న కంపెనీల విలువ ఆధారంగా 10 మందితో రంగాల వారీగా జాబితా రూపొందించారు. మహిళా వృత్తి నిపుణుల్లో శాంతి ఏకాంబరం అగ్రస్థానంలో నిలిచారు. 3.81 లక్షల కోట్ల విలువ కలిగిన కోటక్ మహీంద్రా బ్యాంకుకు ఆమె డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 1.44 లక్షల కోట్ల విలువైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న పర్మీందర్ చోప్రా రెండో స్థానంలో ఉన్నారు. రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ 6వ స్థానంలో ఉన్నారు. అంకుర సంస్థ మృచా బ్యూటీ వ్యవస్థాపకురాలు, ఇన్స్టాగ్రామ్లో 55 లక్షల మంది ఫాలోవర్లను కలిగిన మృణాల్ పంచాల్ ఇన్ఫ్లుయెన్సర్ వ్యవస్థాపకుల్లో తొలి స్థానంలో ఉన్నారు. సంపద సృష్టిలో పాలు పంచుకున్న తొలితరం నేతగా జోహో సహా వ్యవస్థాపకురాలు రాధా వెంబు నిలిచారు. ఈమె వ్యక్తిగత సంపద విలువ 55,300 కోట్లు. ఈమె తరువాతి స్థానంలో 48,900 కోట్లతో ఆరిస్టా నెట్వర్క్స్ CEO జయశ్రీ ఉల్లాల్ నిలిచారు. భావితరం మహిళా నేతల్లో
హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ అగ్రస్థానంలో నిలిచారు. ఈమె నేతృత్వంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ 60 దేశాలకు కార్యకలాపాలను విస్తరించడంతో పాటు 1.11 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఆమె ప్రస్తుతం దేశంలో 3వ సంపన్న మహిళగా ఉన్నారు. ఐరాస సర్వప్రతినిధి సభకు కొత్త అధ్యక్షురాలిగా అనలీనా. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభకు కొత్త అధ్యక్షురాలిగా జర్మనీ విదేశాంగ శాఖ మంత్రి, మాజీ మంత్రి అనలీనా బేబాక్ అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగు జరగాలన్న రష్యా డిమాండ్కు అనుగుణంగా సభ్య దేశాలు ఆమెను ఎన్నుకున్నాయి. ఈ ఎన్నికకు మెజారిటీ మార్కు 88 ఓట్లు కాగా అనలీనా 167 ఓట్లు సాధించారు. మరో అభ్యర్థి అయిన జర్మన్ దౌత్యవేత్త హెల్గా షమిడ్కు 7 ఓట్లే పోలయ్యాయి. 14 దేశాలు ఓటింగుకు గైర్హాజరయ్యాయి. 2025 సెప్టెంబర్లో జరిగే ఐరాస సర్వప్రతినిధి సభ 80వ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు ఫిలెమాన్ యాంగ్ నుంచి అనలీనా ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. 193 దేశాల సభ్యత్వం కలిగిన ఐరాస సర్వప్రతినిధి సభకు అధ్యక్షులుగా ఏడాదికి ఒకరిని ప్రాంతాల వారీగా ఎన్నుకుంటారు. పరమ విశిష్ట సేవా పథకం. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పరమ విశిష్ట సేవా పథకాన్ని వైస్ అడ్మిరల్ సదరన్ నేవల్ కమాండ్ ఇన్ చీఫ్ వెన్నం శ్రీనివాస్ 2025 జూన్ 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఈయన భారత నౌకాదళానికి 38 ఏళ్లుగా అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ పథకంతో గౌరవించింది. ఇదే కార్యక్రమంలో ఎయిర్ మార్షల్ ఎంఎస్ శ్రీధర్, ఎయిర్ వైస్ మార్షల్ వెనిగళ్ల శ్రీనివాస్ చౌదరి, ఎయిర్ వైస్ మార్షల్ వెంకట్ తుకారాంలు అతి విశిష్ట సేవా పథకాలు అందుకున్నారు. దేశ 16వ జనగణన. 2027 ఫిబ్రవరిలో జన కులగణన కేంద్ర హోంశాఖ ప్రకటన. దేశ 16వ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటలకల్లా జనగణన పూర్తి కానుంది. అంతకుముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ను ప్రారంభిస్తారు. మంచు ప్రభావిత ప్రాంతాలైన లదాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1ని రెఫరెన్స్ తేదీగా ప్రకటించింది. జనాభా లెక్కల చట్టం 1948లోని సెన్సస్ యాక్ట్ 1948 సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఈ వివరాలను జూన్ 16న అధికారిక గెజెట్లో ప్రచురించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వాస్తవానికి 2021లోనే జనగణన జరగాల్సి ఉంది. కోవిడ్ మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. 16 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. ఇదివరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ, ఎస్టీ కులాల వివరాల సేకరణకే ప్రభుత్వం పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. 2027లో జనగణనకు 13,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. జనగణన రిజిస్ట్రార్ జనరల్కు కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో కేవలం 574 కోట్లే కేటాయించింది. దాదాపు 30 లక్షల మంది సిబ్బంది ఈ జనగణనలో పాలు పంచుకుంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121.01 కోట్లు. ఇందులో 62.3 కోట్ల మంది 51.54% పురుషులు, 58.6 కోట్ల మంది 48.46% మహిళలు. బ్రిటిష్ హయాంలో 1881 నుంచి 1931 వరకు కులగణన జరిగింది. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక, ఆర్థిక కులగణన జరిగింది. అయితే ఆ వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు.